హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారా అనుకుంటున్నాను. నేను ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా బాడీని కూడా సెట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. సో అంటే మండే నుంచి ఏప్రిల్ 14th నుంచి ఇంకా ఫిక్స్ అయ్యాను. నేను కంపల్సరిగా వాకింగ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎలాగా షుగర్ తినట్లేదు కదా, అది ప్లస్ ఇది రెండు కలిస్తే వెయిట్ లాస్ అవుతాము, కొంచెం మంచిగా ఉంటుంది హెల్త్ పరంగా అని డిసైడ్ అయ్యి ఇంకా వాకింగ్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యిందండి. మండే నుంచి స్టార్ట్ చేశాను. అసలు ఎంత బాగుందో, చాలా రోజులైంది నేను వాకింగ్ చెయ్యక. కాళ్ళు నొప్పులు అవి వస్తున్నాయి, కానీ కొన్ని రోజులు అలవాటు అయిపోతే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. స్టార్టింగ్లో నాకు ప్రాబ్లం ఏంటంటే కొంచెం స్లోగా నడుస్తాను, తర్వాత తర్వాత అలవాటు అయిపోతుంది కాబట్టి కొంచెం పర్వాలేదు. ఎంత మంచి సౌండ్స్ వస్తున్నాయో చూసారా, ఎంత బాగుందో. 6 అయినా కానీ ఇంకా వెలుగు అప్పుడప్పుడే వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. 5 ఆల్మోస్ట్ ఈరోజు 4:30 అలా లేచాను. ఇంకా బట్టలు అవన్నీ ఉంటే అవన్నీ సర్దేసి 5:14కి వాకింగ్కి వెళ్ళాను అనమాట. ఇంకా 6 o'clock అంతా కిందకు వచ్చేసాను. ఇంకా అప్పుడప్పుడే తెల్లబడుతుంది ఆకాశము. ఇంకా ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి కదా, ఆఫీసుకు కూడా వెళ్ళాలి. ఇంక ఇప్పటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంట్లోనే కుకింగ్ కూడా. సో ఇంకా ఇవన్నీ ఏం చేస్తున్నాను ఏంటి అనేది ఇప్పటి నుంచి నా వీడియోస్లో మీరు చూస్తారండి. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నా. నిన్న స్విగ్గీ నుంచి ఇవి తెప్పించా, ఇన్స్టామార్ట్. యాక్చువల్గా డీమార్ట్కి వెళ్దాం అనుకున్నా, కానీ నిన్న ఎండకి భయపడి అమ్మాయి డీమార్ట్ వద్దు ఏమీ వద్దు అని డెలివరీ ఛార్జెస్ పడితే పడినాయి అని చెప్పి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఇవి వచ్చేసి కొన్ని ఇన్స్టాలో ఆర్డర్ చేశా. బెండకాయలు, విమ్ది ఫ్లోర్ క్లీనర్ అంట, ఎలా ఉంటుందా అని ఇది తెప్పించా. అవకాడో నేను ఫస్ట్ టైం తెప్పించాను అవకాడో, చూడాలి. ఇది బెల్లం పొడి, ఇది వచ్చేసి జీలకర్ర, ఇది చింతపండు పేస్ట్, ఇవి తెప్పించా. నిన్న సాయంత్రం తీసుకొని వచ్చారు, కానీ నేను ఈరోజు చూసుకుంటున్నాను నేను ఆర్డర్ చేసినవన్నీ వచ్చినాయా రాలేదా అని. నేను కొంచెం లెక్కల్లో వీక్ అండి. సో మళ్ళీ 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 లెక్క పెట్టుకుని నేను ఆర్డర్ చేసినవి ఇవేనా కాదా అని చూసుకుని ఇంకా ఇన్స్టాలో ఇంకా లోపల పెట్టేశాను అనమాట. ఇంకా వాకింగ్కి వెళ్ళే ముందర ఈరోజు ఫస్ట్ డే కదా, ఎలా ఉంటుందో ఏంటో, కాళ్ళు నొప్పులు ఎలా ఉంటాయో, నడుము నొప్పి ఎలా ఉంటుందో అని అనుకుని ఇంకా మందులు గట్టా ఏమీ వేసుకోకుండా వాకింగ్కి వెళ్ళాను. వచ్చిన తర్వాత ఇంకా వాకింగ్ మందులు వేసుకుంటున్నాను అనమాట. ఇంకా చెప్పాను కదా, ఈ రోజు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంట్లోనే వంట చేద్దామని అనుకుంటున్నాము అని చెప్పి. ఇంకా వంట అయితే ఈరోజు ఏముండాను, బెండకాయలు తెప్పించాను కదండి, బెండకాయ కర్రీ చేశాను అనమాట. పట్టేలు పెట్టుకున్నావా ఎవరా అనుకుంటున్నా. టైం వచ్చి ఆల్మోస్ట్ 6:30 or 6:35 అలాగ అయ్యి ఉంటుంది. పనమ్మాయి టైంకి వచ్చేస్తుందండి. 7 అంటే మళ్ళీ ఎప్పుడన్నా లేట్ అయిందనుకోండి తనకి, నాకు కూడా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి 6:30కి రమ్మని చెప్పాను అనమాట. ఇంకా తనైతే ఇల్లు తుడిచి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా నేను బియ్యం కడుగుతున్నా, తన పని చేస్తుంటే నేను ఇంకా బియ్యం కడిగేసి కుక్కర్ పెట్టేసి ఆ తర్వాత నేను డస్టింగ్ చేసుకుంటాను కదా, అక్కడికి వెళ్ళిపోతున్నాను అనమాట. యాక్చువల్గా నేను తనని అడిగాను డస్టింగ్ కూడా చేయమని చెప్పి, కానీ సాటర్డే సండే అయితే చేస్తాను, కానీ డైలీ అయితే నేను చేయలేను, మా అబ్బాయి కూడా స్కూల్కి వెళ్తున్నాడు అని చెప్పి అనిందనమాట. ఇంకా సరేలే ఆ 2 రోజులు ఇంకా నేను అలాగా ఇంట్లోనే ఉంటాను కదా అని చెప్పి ఇప్పుడే చేస్తే చెయ్యమ్మా అంటే ఇంకొద్దు అని అనింది తను. ఇంకా నేను కూడా వదిలేశాను, అడగలేదు. సో సాటర్డే సండే అయితే తను హెల్ప్ చేస్తాను అని చెప్పిందనమాట. ఇంకప్పుడు వద్దులే అని చెప్పి ఇంకా నేను వదిలేశాను.
ఇక్కడ వచ్చి ఈరోజు బెండకాయ పులుసు చేశాను కదా. సో ఇది టామరిండ్ పేస్ట్, చింతపండు గుజ్జు. యాక్చువల్గా ఇది నేను లాస్ట్ టైం చేశాను, అయిపోయింది. అప్పటి నుంచి అసలు మళ్ళీ తర్వాత కుదరనే లేదు నాకు. ఇంకా ఇది తెప్పించేసాను. చింతపండు కంటే ఇదే బెస్ట్ అని నా ఒపీనియన్. టైం సేవ్ అవుతుంది అని అనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి సూర్య అనే బ్రాండ్. సూర్యలో చిల్లీ పౌడర్ కూడా ఉంటుంది కదా, నేను అది కూడా వాడతాను. యాక్చువల్గా నేను ఇది చాలా పల్చగా ఉందేంటా అని అనుకున్నాను. ఇది కొంచెం పేస్ట్ గుజ్జు కొంచెం పల్చగా అనిపించింది నాకు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఉంటుందా అని కూడా అనిపించింది, బూజు పట్టేస్తుందేమో అని. ఇంకా ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లోనే పెట్టేసానులేండి. సో ఇదైతే ఫస్ట్ కొంచెం ఒక 3 స్పూన్స్ అలాగేసి డైల్యూట్ చేస్తున్నాను. బాగానే ఉంది పుల్లగా చింతపండు. సో చింతపండు ఎక్కువ వాడకూడదని నా ఒపీనియన్. చింతపండు ప్లేస్లో నిమ్మకాయలు అలాంటివి వాడుకోవడం నయము. చింతపండు అంత మంచిది కాదు అని చెప్తున్నారు కదా, ఎంత తక్కువైతే అంత మంచిది అని నా ఒపీనియన్ అనమాట. ఈ స్పూన్స్ గుర్తున్నాయా? ఇవి మీషోలో తీసుకున్నానండి. మేబీ 90 రూపీసో 110 రూపీసో. అప్పుడు నేను ఒక వీడియో కూడా చేశాను. ఇగో డైల్యూట్ చేసేస్తున్నాను. ఇది కొంచెం మళ్ళీ ఇలాగే పేస్ట్ లాగా వేసేస్తే కూరలో మళ్ళీ అప్పుడు కష్టపడాలి కదా అని చెప్పి ముందరే డైల్యూట్ చేసి పెడతాను అనమాట చింతపండు గుజ్జునైతే. యాక్చువల్గా చాలా రోజులు అయ్యింది నేను ఇంట్లో వంట చేసి. సో ఈరోజు కొంచెం లేట్ అయ్యింది. 4:30కి లేచినా కానీ నేను ఈరోజు సికింద్రాబాద్ ఆఫీస్కి వెళ్ళాను అనమాట. పొద్దున్నప్పుడు 9:45 అలా వెళ్ళాను. మా ఇంటికి సికింద్రాబాద్ ఆఫీస్ చాలా దగ్గర, కొంచెం లేట్ అయిందనమాట వెళ్ళడానికి. ఇది వచ్చి నాకు వచ్చిన గిఫ్ట్. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకు ఇది ఇస్తున్నారు అని తెలిసినప్పుడు. చాలా అంటే చాలా థ్యాంక్స్. నేను పేరు చెప్పాలి అని అనుకోవట్లేదు నాకు ఎవరిచ్చారు, కాకపోతే వెనకాల పేర్లున్నాయి, చూపిస్తాను చూడండి. సత్యనారాయణ వ్రతం గిఫ్ట్ ఫ్రమ్ నగేష్ అండ్ అను 2425. అను గారు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మనం అసలు ఎప్పుడు కలవలేదు, ప్లస్ మాట్లాడుకోలేదు కూడా. నా కోసం మీరు ఈ గిఫ్ట్ పంపించినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ అండ్ ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనం ఎవరమో తెలియదు, ఏంటో తెలియదు, నేను ఎవరినో తెలియదు. ఓన్లీ బికాజ్ ఆఫ్ వన్ హ్యూమన్ మన ఇద్దరం కలిసాము, అది మీ హ్యూమన్. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. త్వరలో మిమ్మల్ని కలుస్తానండి. థ్యాంక్ యూ. ఇదన్నమాట దేవుడి దగ్గర నాకు ఈ ప్లేట్ చూసిన వెంటనే ఒక్కటే ఏం రియలైజ్ అయ్యానో తెలుసా? దేవుడి దగ్గర పూజలు అయినప్పుడు ప్రసాదం పెట్టుకుంటే బాగుంటుంది ఇందులో అని చెప్పి నేను అనుకున్నాను. చాలా బాగుంది కదా. ఇది పిచ్వాయి డిజైన్ లాగా, ఇది ఒక మీనాకారి ఆర్ట్ వర్క్ లాగా అలా అనిపించింది. పికాక్ బాగుంది ఇది. థ్యాంక్ యూ అండి అను గారు. నేను ఎవరినో కూడా తెలియదు, కానీ ఆవిడ నా కోసం ఇది పంపించారు. చిన్నదా పెద్దదా మంచిదా చెడ్డదా అనేది కాదు, కానీ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే నిజంగా. సో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ లైఫ్ కదా, అందులో భాగంగా ఇది కూడా ఒకటి. నాకు నేను ఎవరినో తెలియదండి ఆవిడకి నిజంగా, కానీ ఐఎమ్ సో హ్యాపీ ఇది నాకు పంపించినందుకు. థ్యాంక్ యూ అను గారు. మళ్ళీ చెప్తున్నా, త్వరలోనే మీ ఇంటికి వస్తా. 2 సార్లు వచ్చాను కానీ మిమ్మల్ని కలవలేదు. డెఫినెట్గా మిమ్మల్ని కలుస్తా నెక్స్ట్ టైం పక్కా. ఇది వచ్చేసి సాయంత్రం అండి. పొద్దున్న వంట చేసేసి ఆఫీస్కి వెళ్ళాను కదా, లేట్ అయిందని చెప్పాను కదా, ఆ లేట్ అయ్యింది వీటి వల్లే అనమాట. ఇవి కడగడం వలన లేట్ అయ్యింది. ఇంకా సాయంత్రం ఈ గిన్నెలన్నీ సర్దేశాను. ఇంకా సాయంత్రం యాక్చువల్గా ఇంటికి వచ్చేసరికి 8:30 అలాగ అయినట్టుంది. వాకింగ్కి వెళ్ళాను అనమాట. మళ్ళీ వాకింగ్కి వెళ్ళి ఇంకా ఆల్మోస్ట్ 9:45కో ఎప్పుడుకో కిందకు వచ్చాను. అయితే ఎందుకు ఇంతసేపు వాకింగ్ చేశానంటే ఓన్లీ 6,000 స్టెప్సే అయ్యాయి పొద్దున్న నుంచి కూడా. 4,000 మిగతా వెయ్యాలి కదా, ఇంకా 10,000 స్టెప్స్ వేద్దామని అనుకున్నాను. అందుకని చెప్పి ఇంకా ఒక 9:45 వరకు వాకింగ్ చేసేసి వచ్చి ఇంకా గిన్నెలన్నీ సర్దేసి
ఇంకా ఈరోజు పుచ్చకాయ కట్ చేశాను అనమాట. కొంచెమే తినాలనిపించింది అది కూడా. యాక్చువల్గా మధ్యాహ్నం అన్నం లేట్గా తిన్నాము. ఈ మధ్యన చాలా లేట్ అవుతుంది ఆఫీస్లో ఏంటంటే 2:30, 1 o'clock కల్లా వెళ్ళిపోదాం అనుకుంటాను అన్నం తినడానికి. ఇంకా 1 కదా, ఎందుకులే ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం ఆకలేస్తుంది అని అనిపిస్తుంది. ఇంకా అలా 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 2:30, 2:45 అలా వెళ్తాం అనమాట. ఇదిగో ఇంకా లంచ్ బ్యాగ్ ఇది పొద్దున తెచ్చిన బాక్సెస్ ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ టబ్లో వేస్తాను కదా, అది వేసేసి ఇంకా ఈ కవర్ అయితే నేను లంచ్ బ్యాగ్స్ అయితే ఇక్కడ పెడతాను అనమాట. ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి, ఎవరికైనా కూడా ఈజీగా కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ పెడతాను. ఇంకా అవన్నీ వేసేసి అక్కడ ఇంకేం పనులు లేవులేండి. బట్టలు ఉన్నాయి, కొన్ని బట్టలు మడత పెట్టాలి, అవి రేపు చేద్దాము. టైం ఇంకా 11 అయిపోతుంది దగ్గరగా. ఇంకా ఫ్రూట్ ఒక్కటి కట్ చేసేసి ఇది కొంచెం తిని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి రేపు జ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి అది ఎంత కుదరదో అనేది తెలియదు, కానీ జ్యూస్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. నా స్టైల్ ఆఫ్ జ్యూస్ చాలా బాగుంటుందండి, కానీ చాలామందికి నచ్చదు, కానీ నాకు భలే ఇష్టము. పాలు ఇదివరకు పంచదార వేసేసేదాన్ని, ఇప్పుడు పంచదార వేయకూడదు కదా, ఓన్లీ హనీ అలాంటివి ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఉప్పు కూడా వేస్తాను నేను కొంచెం, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూపిస్తానండి. ఈ పర్టికులర్గా ఈ జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్ నేను ఆఫీస్కి కూడా మంచిగా తీసుకుని వెళ్ళేదాన్ని. 11ంటికి అలాగా తాగేదాన్ని అనమాట. ఒకప్పుడు ప్రతిరోజు తీసుకొని వెళ్ళేదాన్ని. కొంచెం బాగా అనిపించేది అప్పుడు. నేను నీళ్ళు ఎక్కువ తాగను, అదొక రీజన్. నా స్కిన్ పాడవడానికి హెల్త్ పాడవడానికి కూడా అదొక మెయిన్ రీజన్ నాకు తెలిసి. కానీ తాగాలి అని అనుకుంటాను, కానీ ఏంటో దాహం అనిపించదు నాకు. ఏసీలో కూర్చుంటాం కదా, ఇప్పుడిప్పుడే కొంచెం అట్లీస్ట్ 1.5 లీటర్ అన్న తాగుతున్నానులేండి. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. ఈ గిన్నె అంతా వచ్చినాయి కదా, కొన్నే తిన్నాము, కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాము మళ్ళీ. సరే అండి, బాయ్.